7th class students, first chapter integer lo in the row multiplication of integers అయిపోయింది. Now we are going to discuss division of integers. So I'll write here two examples. See, first example, I divided a negative integer by positive integer here, first example. In the second example, I'll divide a positive integer divided by negative integer. అంటే ఇందులో ఒక నెగిటివ్ ఇంటీజర్ని నేను పాజిటివ్ ఇంటీజర్తో డివైడ్ చేశాను, సింబల్ ఆఫ్ డివిజన్. ఇక్కడేమో ఒక పాజిటివ్ ఇంటీజర్ని నెగిటివ్ ఇంటీజర్తో డివైడ్ చేశాను. చూడండి ఇట్లా రాస్తాం మనము. -2 ఈజ్ డివైడెడ్ బై 2 మీన్స్ -2/2 అని రాస్తాం. ఫ్రాక్షనల్గా ఇట్లా మనము డివిజన్ని రాస్తాం ఫ్రాక్షనల్గా. సో -2 ఈజ్ అ నెగిటివ్ ఇంటీజర్ డివైడెడ్ బై దిస్ ఇస్ డివైడెడ్ బై ఆర్ బై 2 పాజిటివ్ ఇంటీజర్. సో 2 ones are cut, the quotient is 1. మన మైనస్ ఉంది కదా, సో ఆ మైనస్ కూడా ఇక్కడ రాస్తున్నాం. అలాగే ఇక్కడ చూడండి 10 ఇస్ అ న్యూమరేటర్, -5 ఇస్ అ డినామినేటర్. సో -5, 5 ones are 5 2s are 10, అంటే 2 ఇస్ అ కోషియంట్ 2. బట్ ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ మళ్ళీ దీనికే వస్తుంది. అంటే రెండు కేసులో కూడా, రెండు ఎగ్జాంపుల్స్లో కూడా whenever you divided a negative integer divided by positive integer or a positive integer divided by negative integer, we will get the negative integer as a quotient. అంటే మనకు ఆన్సర్ నెగిటివ్ ఇంటీజరే వస్తుంది. సో ఐ రైట్ హియర్ లైక్ దట్. సో దిస్ ఇస్ ద రూల్. వెన్ వీ డివైడ్ ఎ నెగిటివ్ ఇంటీజర్ బై ఎ పాజిటివ్ ఇంటీజర్ ఆర్ a positive integer divided by a negative integer will get a negative as a quotient. అంటే నెగిటివ్ ఇంటీజరే మనకు కోషియంట్గా వస్తుంది, ఆన్సర్గా వస్తుంది. ఓకే, సో ఇది ఒక రూల్ దీంట్లో. ద సెకండ్ థర్డ్ ఎగ్జాంపుల్, ఇంకొక రూల్. I write here a negative integer is divided by again another negative integer. ఓకే, కాబట్టి ఒక నెగిటివ్ ఇంటీజర్ నేను పైన రాశాను, -20 డివైడెడ్ బై -2 ఈజ్ ఆల్సో నెగిటివ్ ఇంటీజర్. సో ఇక్కడ ఏంటంటే 2 ones are 2 10s are 20. సో 10 ఇస్ అ కోషియంట్. మరి సింబల్ ఏమొస్తుంది, పైన న్యూమరేటర్లో మైనస్ ఉంది, డినామినేటర్లో మైనస్ ఉంటే ద బోత్ ఆర్ కట్ ఆర్ బోత్ విల్ గెట్ ఏ పాజిటివ్. అంటే రెండు మైనస్లు న్యూమరేటర్లో డినామినేటర్లో ఉంటే ఒక పాజిటివ్ వస్తుంది. అంటే ఇది కట్ చేయడం వల్ల అక్కడ ఏం లేకపోతే పాజిటివ్ అని అర్థం. సో +10 అంటే ఇక్కడ ఏం అర్థం అవుతుంది, ఒక నెగిటివ్ని ఇంకో నెగిటివ్ ఇంటీజర్తో డివైడ్ చేస్తే ఎప్పుడు కూడా మనకు కోషియంట్ పాజిటివ్ వస్తుంది. సో వెన్ వీ డివైడ్ ఎ నెగిటివ్ ఇంటీజర్ బై అనదర్ నెగిటివ్ ఇంటీజర్ విల్ గెట్ ఎ పాజిటివ్ ఇంటీజర్ యాజ్ అ కోషియంట్. అండర్స్టాండ్ చిల్డ్రన్స్, దిస్ ఇస్ ద డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఇప్పటి వరకు మనము ఇంటీజర్స్ యొక్క అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ ఎలా ఉంటాయో చూద్దాం కంటిన్యూషన్గా. ఓకే డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ అ కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్. మీరు యాజ్ ఇట్ ఈస్గా లాంగ్ నోట్బుక్లో మీ పేర్ నోట్స్లో ఇలాగే రాసుకోండి, అన్నీ ఒకే దగ్గర ఒకే పేజ్లో వచ్చేటట్టు. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాపర్టీస్. మనం ఒక్కొక్క దాని గురించి మళ్ళీ నేర్చుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్. ప్రాపర్టీస్ అనేవి కూడా మనం ఎట్లా చెప్పుకుంటామనంటే, ఇంటీజర్స్ని అడిషన్ చేసేటప్పుడు ఏమైనా రూల్స్ ఉన్నాయా, అలాగే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఆ మల్టిప్లికేషన్ కింద ఏమేం రూల్స్ ఉన్నాయి, ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏమేం ప్రాపర్టీస్, డివిజన్ చేసేటప్పుడు ఏమేం ప్రాపర్టీస్. సో ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, సార్ అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ రాయాలి కానీ మల్టిప్లికేషన్ ఎందుకు రాశారు అని డౌట్ రావచ్చు. ఎందుకు రాశానంటే అడిషన్, మల్టిప్లికేషన్కి సంబంధించినటువంటి ఈ అన్ని ప్రాపర్టీస్ ఇంచుమించు వర్తిస్తాయి, అంటే ఇంటీజర్స్ ఫాలో అవుతాయి. ఇన్ ద సేమ్ వే అండర్ సబ్ట్రాక్షన్, అండర్ డివిజన్ ఇవి వర్తించవు. కాబట్టి ఈ రెండింటిని ఒక దగ్గర నేర్చుకోవడం ద్వారా మనకు ఈ ప్రాపర్టీస్ ఏ విధంగా ఇంటీజర్స్ ఉంటాయనేది ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది. కాబట్టి మీరు ఒకసారి చూడండి, ఒక కంప్లీట్ స్ట్రక్చర్ ఇదంతా మీరు ఇట్లనే రాసుకుంటారు. మీరు ప్రాపర్టీస్ కూడా చూస్తే అండర్ అడిషన్ ఇంచుమించు 3 ప్రాపర్టీస్ అన్నిట్లో ఉన్నాయి చూడండి. సో క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్, and closure property, commutative property, associative property under multiplication, and closure property, commutative property, associative property under subtraction, closure property, commutative property, associative property under division. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటే ఉండొచ్చేమో, కానీ ఈ 3 అన్నింటిలో ఉన్నాయి.
గమనించారు కదా. సో మనం ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మీరు యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని ఇప్పుడు మనం ఈ ఒక్కదాన్ని ఈ ప్రాపర్టీ అంటే ఏంటిది, ఎలా అడిషన్లో ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఓకేనా. Dear students, under the properties of integer, we are going to discuss first under addition, the properties of integer under addition. సో ఇంతకుముందు చెప్పాను, అండర్ అడిషన్లో మనకు క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ అండ్ ఎక్స్ట్రా అడిటివ్ ప్రాపర్టీ, అడిటివ్ ఇన్వర్స్, ఈ 5 ప్రాపర్టీస్ అండర్ అడిషన్లో ఉన్నాయి. సో వాట్ ఈస్ ద క్లోజర్ ప్రాపర్టీ యూ సీ హియర్. Okay, so this is closure property. I will give 3 examples here. First of all, you understand. I will take integers. ఇక్కడ ఇంటీజర్స్ గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంటీజర్స్లో పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి కాబట్టి ఐ విల్ టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ పాజిటివ్ ఇంటీజర్స్. అడిషన్ అన్నాం కాబట్టి, అండర్ అడిషన్ అన్నాం కాబట్టి అడిషనే చేయాలి. ఓకే రైట్. సో 5 + 6 = 11. 11 అనేది ఇంటీజరే కదా, రైట్. -5 - -6. సరే, ఇక్కడ అడిషన్ చేయమన్నారు కదా, ఇక్కడ మైనస్ ఎందుకంటే ప్లస్, ఇక్కడ మధ్యలో ప్లస్ రాసిన ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనసే అవుతుంది. మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు. ఓకేనా, ఏది అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. సో అప్పుడు -5 - 6 అడిషనే చేస్తున్నాం, -11 వస్తుంది, దట్ ఈస్ ఆల్సో ఇంటీజర్. అండ్ వన్ పాజిటివ్ అండ్ నెగిటివ్, -3 + 2 -1, -1 is also an integer. అంటే ఏమైంది, ఏవైనా 2 ఇంటీజర్స్, whenever you take any 2 of integers, you add each other, it will come another integer. అంటే ఏ 2 ఇంటీజర్స్ తీసుకొని అడిషన్ చేసినా వచ్చేది మళ్ళీ ఇంటీజరే. సో ద ఇంటీజర్స్ అండర్ అడిషన్స్ ఆర్ క్లోజ్డ్. అంటే మీరు ఏ ఇంటీజర్స్ తీసుకున్నా మళ్ళీ వచ్చేది ప్లస్ చేస్తే ఇంటీజరే అని దాని మీనింగ్, క్లోజ్ ప్రాపర్టీ యొక్క మీనింగ్. సో అప్పుడు దీని జనరల్ రూల్ ఏం రాస్తారంటే, ఇప్పుడు మనం ఇక్కడ నంబర్స్ తీసుకున్నాం, ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు కాబట్టి ఏ అనే ఒక ఇంటీజర్ తీసుకున్నాను, బి అనే ఒక ఇంటీజర్ తీసుకున్నాను. ఏ, బి ఆర్ ద ఇంటీజర్స్. అంటే ఇప్పుడు ఏ దగ్గర 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, బి దగ్గర -5 ఏమైనా ఉండొచ్చు, ఏ దగ్గర -3 ఉండొచ్చు, బి దగ్గర ఏమన్నా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఏ, బి ఆర్ ద ఇంటీజర్స్. వెనెవర్ యూ యాడ్ టు ఈచ్ అదర్ ఏ ప్లస్ బి, ఏ బిలను మనం ఇంటీజర్ అనుకున్నాం కదా, ఏ ప్లస్ బి చేస్తే ఏమొచ్చింది, అన్ని ఇంటీజర్సే కదా. సో ఏ ప్లస్ బి ఆల్సో ఇన్ ఇంటీజర్. దిస్ ఇస్ క్లోజ్డ్ ప్రాపర్టీ, దిస్ ఇస్ అ క్లోజ్డ్ ప్రాపర్టీ. ఓకే, క్లోజ్డ్ మీన్స్ ఇట్లా క్లోజ్డ్ కాదు, ఈ 2 కలిపినా ఇంటీజరే అని దాని మీనింగ్. ఓకే, సో ఏ 2 ఇంటీజర్స్ తీసుకున్నా వాటి యొక్క అడిషన్ ఇంటీజరే అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ క్లోజర్ ప్రాపర్టీ. దిస్ ఇస్ ద జనరల్ రూల్. ఇవి ఎగ్జాంపుల్స్, దిస్ ఇస్ ద జనరల్ రూల్. అంటే అర్థం ఏంటిది, ఇప్పుడు ఇంటీజర్స్ అనేవి అండర్ అడిషన్లో క్లోజర్గా ఉంటాయి, అంటే క్లోజర్ ప్రాపర్టీని పాటిస్తాయి. అండర్స్టాండ్. In the same way, second property, commutative property. So what is commutative? Commutative అంటే అర్థం ఏంటిది అంటే, ఒక ఆర్డర్లో మీరు ఏవైతే 2 ఇంటీజర్స్ అడిషన్ చేస్తారో అడిషనే. దీంట్లో మనం ఇప్పటిదాకా చెప్పుకుంటుంది అంతా కూడా అడిషన్, అండర్ అడిషనే కాబట్టి తీసుకున్న నంబర్స్ అన్ని అడిషన్ చేయాలి. ఒక ఆర్డర్లో మీరు అడిషన్ చేసినటువంటి ఇంటీజర్స్ని, 2 ఇంటీజర్స్ని తిరిగి రివర్స్ ఆర్డర్లో అడిషన్ చేసిన మళ్ళీ మీకు అదే ఇంటీజర్, సేమ్ ఇంటీజర్ రావాలి. చూడండి, 5 + 6 11. నేను ఈ ఆర్డర్ని రివర్స్ చేశాను. ముందు 6 తీసుకున్నాను, తర్వాత 5 తీసుకొని అడిషన్ చేసి 6 + 5 కూడా 11 వచ్చింది. అంటే ఇవి 2 సేమ్ అన్నట్టే కదా. ఈ 5 + 6 అనే క్లోజ్డ్ కానీ, 6 + 5 ఇన్ ఆర్డర్ చేంజ్ చేసిన క్లోజ్ కానీ, ఈ 2 ఈక్వల్ ఎట్లా అన్నాం 11 వచ్చింది, ఇక్కడ కూడా 11 వచ్చింది, అది కూడా ఇంటీజరే. కాబట్టి 5 + 6 = 6 + 5, ఇవి 2 ఈక్వల్, దట్ ఈస్ ఈక్వల్ 11 as also ఇంటీజర్. మీరు నెగిటివ్ ఇంటీజర్ తీసుకొని చేసినా కానీ అదే వస్తుంది. సో -3 + 2 -1 వచ్చింది. +2ని నేను ముందు రాసుకున్నాను, అడిషన్ చేయాలి, -3ని నెక్స్ట్ రాసుకున్నాను, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, +2 కాబట్టి 2 - 3 -1 అయింది. సో -1 ఈజ్ ఆల్సో ఇంటీజర్. అంటే అర్థం ఏంటిది, -3 + 2 చేసిన, +2 - 3 చేసిన సేమ్ వచ్చింది కాబట్టి దీస్ 2 ఆర్ ద సేమ్. సో ద ఇంటీజర్స్ అండర్ అడిషన్స్ ఆర్ కమ్యూటేట్ అవునాయి. అంటే ఆర్డర్ రివర్స్ చేసుకున్నా కానీ అవి ఈక్వల్ అయినాయి, దట్ ఈస్ కాల్డ్ కమ్యూటేట్. సో దట్స్ వై ఏ అండ్ బి ఆర్ ద ఇంటీజర్స్, ఏ కామా బి ఆర్ ద ఇంటీజర్స్. అంటే దిస్ ద జనరల్ రూల్. ఏ బిలు ఇంటీజర్స్ అయితే ఏ బిలను ప్లస్ చేసినా, బిని ఏని ప్లస్ చేసినా 2 ఈక్వల్గా సేమ్ ఇంటీజర్ వస్తాయి. సో ద బోత్ ఆర్ ఈక్వల్, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ. సో దట్ ఆల్సో సేమ్ ఇంటీజర్. సో దిస్ ఇస్ ద కమ్యూటేట్ అవుతాయి. అంటే రివర్స్ అయినా కమ్యూట్ అవుతాయి, సేమ్గా ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకేనా. సో మనం ఇప్పుడు నెక్స్ట్ అసోసియేటివ్ అవి చూద్దాం. చిల్డ్రన్స్, దిస్ ఈస్ ద థర్డ్ ప్రాపర్టీ అండర్ అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. సో we have discussed closure property and commutative property. Next, associative property. So this is associative property. So what is the meaning of associate ante artham entidi, order ane dantlo
అంటే అడిషన్ తీసుకున్నాం కాబట్టి ముందు ఏ ఆర్డర్లో అయితే అడిషన్ చేశామో దాని ఆర్డర్ మార్చి అడిషన్ చేసినా కానీ మనకు సాటిస్ఫైడ్ సేమ్ ఇంటీజర్ రావాలి. సో ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. సో నేను ఇక్కడ తీసుకున్న ఇంటీజర్స్ ఏంటి 2, 3, 4 అడిషన్ కాబట్టి ప్రతి 2 ఇంటీజర్స్ మధ్యలో నేను అడిషన్ చేశాను. ఈ రెండింటిని ముందు నేను అడిషన్ చేస్తున్నాను 2 + 3. అందుకే ఈ బ్రాకెట్ ఇట్ సెల్ఫ్ సేస్ addition you go first in this bracket after +4. ఓకే, సో 2 + 3 ఏమైంది 5 అయింది, +4 అక్కడ ఉంది, 5 + 4 = 9. ఇదే ఆర్డర్ని మార్చకుండా అడిషన్ని మాత్రమే మారుస్తున్నాను. ఇక్కడ అడిషన్ని ఈ 2, 3కి కాకుండా నెక్స్ట్ 2 ఇంటీజర్స్కి తీసుకున్నాను. సో యూ రిమైండ్ ఇన్ అసోసియేటివ్ ప్రాపర్టీ యూ విల్ టేక్ కంపల్సరీ 3 ఇంటీజర్స్, అట్లీస్ట్ 3 ఇంటీజర్స్. ఎందుకంటే ఈ అడిషన్ని మనము ఆర్డర్లో మార్చాలి కాబట్టి 3 ఇంటీజర్స్ కావాలి మనకి. సో ఇప్పుడు 2ని అలాగే ఉంచాను, ప్లస్ ఉంది. ఈ 3, 4లని నేను ఫస్ట్ అడిషన్ చేసి తర్వాత వీటికి వచ్చిన దానికి ఈ 2ని యాడ్ చేస్తాను. సో 2 అలాగే రాశాను, ప్లస్ ఇవి కదా ఫస్ట్ చేయాల్సింది 3 + 4 7, ఆ తర్వాత ఇవి 2, సో 9 అయింది. ఏమైంది అడిషన్ ఆర్డర్ మార్చినా అంటే అసోసియేట్ అనేవి ఎలా అయినాయో చూడండి. అడిషన్ ఆర్డర్ మార్చినా ఇవి అసోసియేట్ అయినాయి. సో దిస్ ఇస్ అ 2 + 3 + 4 and 2 + 3 + 4 ఆర్ ద సేమ్ ఇంటీజర్, సేమ్ ఆన్సర్. సో మీరు దెన్ వీ కెన్ టేక్ నెగిటివ్ ఇంటీజర్ తీసుకున్న సేమ్ ఇలాగే వస్తుంది చూడండి. సో దట్స్ వై ద ఇంటీజర్స్ అండర్ అడిషన్స్ ఆర్ అసోసియేటివ్. సో దట్ ఈస్ ద మీనింగ్, అసోసియేట్ అయినాయి, అసోసియేట్ చేసినాయి, అడిషన్లో అసోసియేట్ అవుతాయి. అడిషన్ యొక్క ఆర్డర్ మార్చినా అవి అసోసియేట్ అవుతాయని దాని మీనింగ్. సో ABC దీస్ 3 ఆర్ ద ఇంటీజర్స్. అయితే A + Bని ముందు యాడ్ చేసి Cని తర్వాత యాడ్ చేసిన, Aని కాకుండా B Cని ముందు యాడ్ చేసి Aని తర్వాత యాడ్ చేసిన, ద బోత్ కోషియంట్ ఆర్ సేమ్ అండ్ ద సేమ్ ఇంటీజర్. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ అసోసియేటివ్. ఓకే, సో అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా అండర్ అడిషన్లో ఇట్స్ క్లియర్, అంటే పాటిస్తుంది. దట్ ఇస్ అసోసియేట్ అవుతాయనంటే అవి పాటిస్తాయి. ఓకే, సో ద నెక్స్ట్ ప్రాపర్టీ ఇస్ అడిటివ్ ఐడెంటిటీ. అడిటివ్ ఐడెంటిటీ. You know the meaning of identity? Identity means equal, right? సో ఈక్వల్ నెంబర్ రావాలి. ఏం ఈక్వల్ నెంబర్ రావాలి? అడిటివ్ అంటే ప్లస్ కాబట్టి నేను తీసుకున్న -2ని -2 అనే ఆన్సరే రావాలంటే దీనికి ఏం అడిషన్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ -2కి 1 యాడ్ చేసామనుకో ఆన్సర్ -2 రాదు, వేరేది వస్తుంది. కానీ -2 రావాలంటే ఏం చేయాలి? 0ని అడిషన్ చేయాలి కదా, యాడ్ చేయాలి. సో -2కి 0 యాడ్ చేస్తే ఏమొస్తుంది? సేమ్ ఇంటీజర్ మనం ఏం తీసుకున్నామో అదే ఇంటీజర్ వస్తుంది. అది 5 తీసుకున్నాం, 5కు 5 రావాలంటే ఆన్సర్లో 5 రావాలంటే దీనికి ఏం అడిషన్ చేయాలి అంటే 0 యాడ్ చేయాలి, లేదా 1 చేస్తే ఏమైతే 6 అవుతుంది కదా. కాబట్టి 5 + 0 = 5. అలాగే రివర్స్లో 0కు అంటే -6కి ఏం యాడ్ చేస్తే -6 వస్తుంది అని అంటే 0, ముందు నేను 0ని యాడ్ చేశాను. అంటే రివర్స్లో కూడా మనకు సేమ్ ఆన్సర్ రావాలంటే -6 తీసుకున్నాను, -6కి 0 యాడ్ చేస్తే -6, 10కి 0 యాడ్ చేస్తే 10. సో ఇట్లా ఐడెంటిటీ అంటే ఏం తీసుకున్నామో అదే నంబర్ ఐడెంటిటీగా రావాలంటే, ఈక్వల్గా రావాలంటే మనం 0ని తప్పకుండా అడిషన్ చేయాలి. సో దట్స్ వై హియర్ 0 ఈజ్ కాల్డ్ అడిటివ్ ఐడెంటిటీ. ఇస్ అ మెయిన్ ఇంపార్టెంట్ నోట్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్. అడిటివ్ ఐడెంటిటీ ఏది అని అంటే 0 అని మీరు రాయాలి. సో అందుకే ఏ అనేది ఇంటీజర్ అయితే ఏకి 0ని యాడ్ చేసిన, 0కి ఏని యాడ్ చేసినా మళ్ళీ ఏనే వస్తుంది. సో ఐడెంటిటీ వస్తుంది, ఏది తీసుకున్నామో అదే వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ అడిటివ్ ఐడెంటిటీ. అండ్ దెన్ అడిటివ్ ఇన్వర్స్. ఇన్వర్స్ మీన్స్ రివర్స్ ఆర్ ఆపోజిట్ అని మీనింగ్. రివర్స్ ఆర్ ఆపోజిట్. దేనికి ఆపోజిట్? ఏ ఇంటీజర్ అయితే తీసుకున్నామో దానికి ఆపోజిట్ అడిటివ్ ఇన్వర్స్ అనేది కావాలి, అడిటివ్ కావాలి. సో ఇక్కడ నేను +3 తీసుకున్నాను, ఆపోజిట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే దాని ఆన్సర్ 0 వస్తుంది. ఉదాహరణకి 3 ఉంది, దీని ఆపోజిట్ నెంబర్ నేను అడిషన్ చేశాను అనుకోండి. ఆపోజిట్ నెంబర్ అంటే ఇక్కడ నేను పాజిటివ్ డిజిట్ తీసుకున్నప్పుడు దీన్ని నెగిటివ్ ఇంటీజర్ -3ని యాడ్ చేస్తున్నాను, నెగిటివ్ ఇంటీజర్ తీసుకున్నప్పుడు దీన్ని పాజిటివ్ ఇంటీజర్ని అడిషన్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? +3ని ప్లస్ ఇంటూ -3 అంటే 3 - 3 అనేది 0, -5 + 5 -5 + 5 0 అంటే అర్థం ఏంటిది? సో మనం తీసుకున్న ఏదైతే ఇంటీజర్ ఉందో దానికి ఇన్వర్స్ అడిషన్ ఇంటీజర్. అడిషన్ ఇంటీజర్ అంటే గుర్తుపెట్టుకోండి,
ఆ అడిషన్ ఇంటీజర్ దానికి కలిపితే అడిటివ్ ఇన్వర్స్ దానికి కలిపితే ఆన్సర్ ఎప్పుడు జీరోనే వస్తుంది. ఇక్కడ ఐడెంటిటీ ఆన్సర్ వస్తుంది, ఇక్కడ జీరో ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ +3కి ఇన్వర్స్ అడిటివ్ ఏంటిది -3, -5కి అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది +5. అంటే నెగిటివ్ తీసుకుంటే పాజిటివ్ నంబరు దాని అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది, పాజిటివ్ తీసుకుంటే అదే నెగిటివ్ నంబరు అడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. సో a అండ్ -a దీస్ 2 ఆర్ ది ఇంటీజర్స్. అప్పుడు ఏని -aని కలిపితే అడిషన్ కాబట్టి అడిషన్ కలిపితే 0 వస్తుంది. సో అప్పుడు ఏమంటారు, a ఈజ్ కాల్డ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -a. అంటే a అనేది -aకి అడిటివ్ ఇన్వర్స్, ఎందుకంటే ఇది మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్ ఉంది, రైట్. అలాగే సేమ్ -a ఈజ్ కాల్డ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ a. అంటే దీనికి ఇది అడిటివ్ ఇన్వర్స్, దీనికి ఇది అడిటివ్ ఇన్వర్స్, అందుకే వీటి యొక్క ఆన్సర్ 0 వస్తుంది, రైట్. సో దీస్ ఆర్ ద మెయిన్ రూల్స్, మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ అండర్ అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకే చిల్డ్రన్స్, అర్థమైంది అనుకుంటాను. నేను నెక్స్ట్ మల్టిప్లికేషన్, మనం అండర్ అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ రాసుకోలేదు చార్ట్లో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్ నేర్చుకుంటాం. ఆ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ కూడా నేర్చుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఉంటుంది, అది మీరు చేయాల్సి వస్తుంది. ఓకే.